ఒక బీసీ నాయకుడిని కించపరిచినట్టు ఏ విధంగా చేస్తారండి? ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలంటే వాడు వాడు చావు వాడు కోరుకున్నట్టే. అప్పటి నుంచి కూడా కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పైన కుట్ర పూర్చ పన్నుతుర్రు అందరు కూడా. ఆయన పాపం ఒకసారి ఒక మాట మాట్లాడిండండి పాపం ఏమని, సాధారణ వ్యక్తుల కోసం అందరు సాధారణ వ్యక్తులు కూడా సాధారణ రేట్‌తోనే నా సినిమా చూడాలని చెప్పేసి ఒక మాట అనడం తప్పయింది. ఇలా సాధారణ రేట్ అనంగానే కథం అందరికి ఇంకా అదైపోయింది ఇగ. అరే! ఈయన ఏంది ఇట్లా మాట్లాడుతుండు అని చెప్పి. అంటే ప్రజలకు మంచి మాట్లాడినా కూడా తప్పే ఉంది. సాధారణ వ్యక్తులు కుటుంబ సభ్యులతోని అందరూ కలిసి సాధారణ రేట్‌లో సినిమా చూడాలని చెప్తే గిట్ట ఒకసారి థియేటర్‌లు ఆపేస్తామంటారు. థియేటర్‌లు బంద్ అని చెప్పేసి మొత్తము వాళ్ళంతా ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా అట్లా చేసిర్రు. అదే విధంగా ఇప్పుడు మొన్నటికి మొన్న అది అయిపోయింది కదా సినిమా రిలీజ్‌కి వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటే ఆ సినిమా ట్రైలర్ చూస్తే గిట్ట మొత్తం రికార్డ్ స్థాయిలో బ్రేక్ చేసింది. ఆ! దీంట్లో గూడా అది అంత హిట్ అయిందా అని జెప్పేసి మొత్తము పవన్ కళ్యాణ్ ఏ విధంగా కిందికి తొక్కాలి. ఫేక్ న్యూస్ అంటే మనం జువర్క్ బర్ కాదుగా అండి. ఇప్పుడు సరే అది యూట్యూబోళ్ళో, ఫేస్‌బుకోళ్ళో వాళ్ళైతే గట్ట అక్కడి నుంచి వాళ్ళ అమెరికాలో అయితే వాళ్ళకి చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఫేక్ న్యూస్ పెట్టని చెప్పరు గాండి. ప్రజలు చూస్తారండి. పవన్ కళ్యాణ్ గారంటే ప్రపంచం మొత్తం చూస్తది. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ గూడా పవన్ కళ్యాణ్ గారంటే అంత అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం చూసిర్రు. ఇప్పుడు ఈ స్టోరీ అంతా కూడా మన తెలంగాణ పోరాట యోధుడు పండుగల సాయన్న కథ దాన్ని వక్రీకరించి ఈ విధంగా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. సో అందుకోసమని బ్యాన్ చేస్తున్నారు. మరి నిజంగా మీకు ఆ స్టోరీలో కనిపించిందా? ఒక మాట చెప్పాలా, ఇయాల పవన్ కళ్యాణ్ గారు బీసీ బిడ్డ. ఇయాల ఒక బీసీ నాయకుడిని కించపరిచినట్టు ఏ విధంగా చేస్తారండి? ఆయన కోసం ఒక హీరోయిజంగా చూపిస్తారు. ఇయాల గుర్తుపెట్టుకోవాలి, ఏ సినిమా స్టోరీ రావాలంటే ఒక మనిషిని చూసి, ఒక చెట్టుని చూసో, ఒక పుట్టని చూసో, లేకుంటే ఏదైనా ఒక వస్తువుని చూసి ఒక సినిమాకి ఒకటి స్టోరీ అనేది క్రియేట్ అయితది. దానివల్ల ఏం చేస్తారు, ఇయాల మన బీసీ నాయకుడిని సరే తీసుకొని తప్పేంది? మనోని కోసం మనం మంచి చేస్తుండు కదా. ఇలా బీసీ వాళ్ళని నడుస్తుంది మన రాష్ట్రాలలో. ఇలా మనోని కోసం గొప్పగా చేస్తారు కదా. సినిమాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కించపరిచినట్టు చెయ్యరు. ఇలా అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక అన్ని విధాలా తెలిసినటువంటి ఒక గొప్ప హీరో. ఇలా ప్రజల కోసం మంచి ఆలోచించట ఆయన. ఇలా ఇండస్ట్రీలో చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకండి అంతగానం అభిమానిస్తారు? ఆయన మంచివారు కాబట్టి అభిమానిస్తారు. ఇయాల ఏ రోజు కూడా ఆయన కూడా ఏ రోజు తప్పుదాలు చేయాలి, తప్పుగా మాట్లాడాలి, డబ్బుల కోసం ఇట్లా చేస్తుండంటే గిట్ట ఇయాల ఆయన సినిమాకు ఏ రోజన్నా ఆయన ప్రొడ్యూసింగ్ చేసుకున్నాడా అండి? ఇయాల ఆయన వేరే ప్రొడ్యూసర్‌లకు అవకాశం ఇస్తారు. మీరందరూ బతకాలి, మీరందరూ జీవనోపాధం ఉండాలని చెప్పి చేస్తారు తప్ప, ఇలా బీసీ బిడ్డ అంతా ఎదిగిండంటే ఇలా మనం గొప్ప విషయం అనుకోవాలి. భారతదేశంలోనే రికార్డు స్థాయి బ్రేక్ చేసి రాజకీయంలో ఎదిగిండంటే ఇప్పుడు ఆయన గొప్ప 21 స్థానాలకు 21 స్థానాలు ఇలా గెలిచిండంటే ఎందుకంటే ఆయన మంచితనం వల్లనే ప్రజల ఆదరణ వల్లనే కదా. అలాంటి వ్యక్తి సినిమా రావడం వల్ల దీనిలో ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొని కించపరిచినట్టు చేసిందంటే మనం ఏ విధంగా నమ్ముతామండి? ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డుపుల్లలు వేసినా కూడా అసలు సినిమా ఆగుతుందంటారా? ఒక మాట దీనిపైన కేసేసినటువంటి బీసీ నాయకులకు ఒకటే చెప్తున్నా. ఇయాల మనం సినిమా చూడండి, ఇలా ఆయనని మనం కించపరిచింది ఏ విధంగా ఎట్లా చెప్తామండి ఇలా? ఇలా సినిమా అయితే చూడలే కదా మనం. సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యి, థియేటర్‌లో ఆడుతున్నప్పుడు అప్పుడేమన్నా గిట్ట సినిమాలో గిట్ట ఇబ్బందికరంగా మాట్లాడి ఏమన్నా చేస్తే గిట్ట దానిపైన చర్య తీసుకోవాలి తప్ప ఇట్లా సినిమా రిలీజ్ కాకముందే ఇట్లా మనం ఏ విధంగా ఊహించుకుంటామండి? తప్పు కదా. ఇది వాస్తవం కాదు. అదే విధంగా ఏదేమైనప్పటికి కూడా ఇయాల ఆ కుట్రపూరితమైనటువంటి పన్నాలు నడుస్తున్నాయి. సో, ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా కంపల్సరీ రిలీజ్ అయితే ఏ వంక లేనోడు డొంకట్టుకుని ఏడ్చాడంట. సామెత ఆంధ్రాలో ఉంటుంది ఇది. వంక దొరక్క ఎవడో ఈ బీసీ నాయకుడు నాకు అర్థం కాదు. ఆ బుర్ర ఉందా ఆయనకి? పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక వర్గాన్ని కించపరుస్తూ తీసేటటువంటి ధైర్యం ఏ దర్శకుడన్నా చేస్తాడా? ఎవరక్కడ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక సినిమా చేస్తున్నప్పుడు అది సమాజానికి ఉపయోగపడేటటువంటి సీన్సే ఉంటాయి. వక్రీకరించి తీసేటటువంటి సీన్స్ ఎలాంటివి ఉండవు. ఇడెవడో బీసీ నాయకుడు ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. అది పేరు కోసం, నేను ఒక నాయకుడిని చెప్పుకోవడం కోసం తప్ప ఈ సినిమాని ఆపుతాడా? ఇప్పుడు ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి కూడా పోస్టర్లు గానీ, సాంగ్స్ గానీ, ఫస్ట్ లుక్స్ వచ్చాయి. అప్పుడు ఎప్పుడు కూడా గుర్తుకు రాని పండుగల సాయన్న కథ వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత, రికార్డ్ స్థాయి వ్యూస్ వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుకొచ్చారు అనుకోవచ్చు? అంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఫామ్ అయిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ బీసీ నాయకుడు ఎవడన్నా గుర్తించడో లేదు ఈ నాయకుడిని. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేస్తారని చెప్పి ముందుకు వస్తున్నాడా? తొక్కి నారు తీసేస్తారు. ఏ నాయకుడైనా బీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, లేకపోతే ఓసీ అవ్వచ్చు. ఇలా పిచ్చ ఆలోచన చేయొద్దు. ఎందుకంటే మీకు పేరు కావాలంటే ఏదో రకంగా ఆడండి, కానీ ఇలాంటి పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేస్తాం, చూసేస్తాం అంటే మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ అమ్మాయిని కోపం వచ్చి ఏదైనా ఒక మాట అంటే మరి మీ బాధపడి మళ్ళీ బీసీలని ఈ మాట అన్నారు, ఆ మాట అన్నారు అని చెప్పి ఇలా ఆడడానికి తప్ప ఇంక వేరే ఉపయోగం ఏమి ఉండదు.
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక వర్గాన్ని కించపరిచేటటువంటి మాటలే మాట్లాడు, అలాంటి సినిమాలు ఎలా చేస్తారా? తెలివి తక్కువ మాటలు కాబట్టి. మరి ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒక రకంగా సినిమాని ఆపేద్దాం అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. సో ఎంత మంది అడ్డొచ్చినా కూడా అసలు సినిమా ఆగుతుంది అనుకుంటున్నారా? అది జరిగే పని కాదండి. పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలంటే వాడు మరి ఇక్కడ పుట్టాల్సిన అవసరం లేదు. వాడు వేరే దేశంలో పుట్టి ఏదైనా ఆపాలంటే ఒక మంత్రగాడు అయి ఉండాలి, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలంటే వాడు చావు వాడు కోరుకున్నట్టే. నిజంగా ఏ కులాన్ని మతాన్ని విమర్శించే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ 10 మందికి బాట చూపుతాడు తప్ప 10 మందిని కించపరిచి బతికేటటువంటి అవసరం లేదు. కాబట్టి అలాంటి ఏమన్నా ప్రయత్నాలు చేస్తే నోరు మూసుకుని విరమించుకుంటారా బాబు. మీకు మర్యాద ఉంటుంది, మీ బీసీ సంఘాలకి మర్యాద ఉంటుంది. ఆయన సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదండి. ఆయన ప్రధానమంత్రికి చాలా దగ్గరగా ఉంటాడు. సో ఇంకా ఆయన కూడా ఎవరికి అన్యాయం అంటే ఎవరికి వ్యతిరేకంగా తీయరు. మరి కథలో కొన్ని అవసరాన్ని బట్టి కొన్ని సినిమాలో కొద్దిగా మార్చాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్ గా తీస్తే అది ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు. సో బీసీ నాయకుడి గురించి తీసినప్పుడు బీసీ సోదరులు కూడా గమనించి వాళ్ళకి సహకరించాలి. ఏమైనా కొన్ని మార్పులు చేసినప్పుడు అది పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఒక సినిమా అయితేనే వెళ్తుంది. అది సినిమా అలా వెళ్ళాలంటే వాళ్ళకి కొన్ని రంగులు పులుముతారనమాట. అందులో లవ్ స్టోరీస్ కానీ కొంత కొంత చేంజ్ చేయొచ్చు, కానీ దానికి సహకరించాలి. ఆయన చేస్తుండే అది పర్ఫెక్ట్ ఉంటది. అందులో ఆయన వాళ్ళు అన్నట్టు పండుగల సాయన్న గారి కథనే అంటే ఇక్కడ దానికి తోడు ఎలాంటి ప్రూఫ్స్ కానీ ఏవి కూడా లేవు. జస్ట్ వాళ్ళు ఆరోపిస్తున్నారు అంతే. జస్ట్ ఒక ట్రైలర్ చూసి సినిమా మొత్తం కూడా చూడకుండా ఆయన జీవిత కథని వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు? ఇలా చాలా మంది అపోహలతోటి వాళ్ళు కళలో అంటే విహరిస్తుంటారు. చాలా మంది ప్రాక్టికల్ గా చూడరు. ఎవరో ఒకరు దొంగ అనగానే మిగతా వాళ్ళు వచ్చి కొట్టేస్తుంటారు. మనం రోడ్ల మీద చూస్తుంటాం. నిజంగా దొంగనా కాదని చూడరు. అలా ఎవరో చెప్పేసరికి వీళ్ళందరూ ఒక మూకుమ్మడిగా దాడి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మరి స్టడీ చేయాలి, ఆ కథ ఏంటి, నిజంగా ఏంటి, మనం మార్పు చేస్తే చిన్న పాజిటివ్ గా చేస్తే దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. ఇక మరి కథను పూర్తిగా విరుద్ధం చేస్తే దాన్ని అపోజ్ చేయొచ్చు. మరి ఇప్పుడు ఈ మంత్ 24th ఉంది హరిహర వీరమల్లు సినిమా. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డొచ్చినా కూడా అసలు సినిమా ఆగుతుంది అంటారా? సినిమాకి రియల్ లైఫ్ అంటే దీనికి ఏంటంటే వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఆ స్టోరీ కాదు అని చెప్తే చాలు. రామ్ గోపాల్ వర్మ ఎన్నో తీశాడు. ఇదేమంటాడంటే ఇది ఆ కథ కాదంటాడు. కథం ఇక దాన్ని ఎవరు బ్యాన్ చేయడానికి వీలేదు. నేను ఇది నా ఓన్ గా తీశానంటాడు. ఇది ఆ వీరమల్లి కథ కాదంటాడు. లేకపోతే ఇది నా ఓన్ స్టోరీ అంటే అయిపోయా, దాన్ని ఎవరు బ్యాన్ చేయడానికి వీలేదు. ఇప్పుడు ఎన్నోసార్లు మేము చూసాము, ఎవరైనా కేసు వేసినా దాన్ని కొట్టేస్తారు, మళ్ళీ వీళ్ళకి పర్మిషన్ వచ్చేస్తుంది. వీళ్ళు చేస్తే గీస్తే థియేటర్ల దగ్గర గొడవలు ఏమైనా చేయగలుగుతారు కొంతవరకు, అంతవరకు. కానీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేయాలంటే ఆయన మానవ రూపంలో వచ్చిన దైవం లాగా, దైవాంశ సంబుధుడు ఆయన. సినిమా అస్సలు ఆగదు. ఎందుకంటే అంతమంది పుష్ప 2 గట్టిన అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆపుతా అంటే ఆగిందా? ఇండస్ట్రీ 2 కొట్టింది. అంటే ఏదైనా ఒక స్క్రిప్ట్ ఏదైనా ఒక మూవీ వేస్తే ఏదైనా ఎవరు అసలు ఆపే రైట్స్ ఎవరికి ఉండవు అన్నట్టు. అలా అంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి పోస్టర్లు కానీ సాంగ్స్ వచ్చేంత వరకు కూడా ఒక పండుగల సాయన్న కథని ఎవరికి గుర్తుకు రాలే. బట్ ట్రైలర్ వచ్చి మంచి రికార్డ్ స్థాయి వ్యూస్ రాగానే ఈ విధంగా అంటున్నారంటే ఎందుకోసం అనుకోవచ్చు? ఇప్పుడు అది మన ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఎంతమందికి ఎట్లా అంటే పుష్ప 2 ఉండే రికార్డు, ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్తేంటో చూపించాడు. ఇది ఫస్ట్ టైం పాన్ ఇండియా కాబట్టి చాలా మంది అంటే ఇది ఒక యూనిక్ స్క్రిప్ట్ చాలా బాగుంది అని అంటున్నారు. సరే మంచిగా రికార్డ్స్ కొడతారని అనుకుంటున్నా. ఇట్లా కావాలని సినిమాని తొక్కేయడానికి ఇట్లా ట్రై చేస్తున్నారు అనుకోవచ్చా ఎవరైనా మధ్యలో? అంతే బ్రో, చాలా మంది ప్రతి ఒక్కరికి ఉండే అంటే ఒకరు ఎదుగుతా అంటే అలా ఉంటాయి కదా. బట్ ఇది కూడా అట్లా జస్ట్ ఎందరు ఎన్ని మాట్లాడినా కూడా అది ఆగదు కదా మూవీ అనేది. ఈ సినిమా కోసం అయితే 5 years నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వన్స్ సినిమా రిలీజ్ అవుతే ఫ్యాన్స్ రియాక్షన్ గానీ సినిమా కలెక్షన్స్ గానీ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? సినిమా కలెక్షన్స్ అయితే బాగుంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఆ మూవీ కోసం అంటే ఎప్పుడో తమ్ముడు మూవీ అప్పుడు మాస్టర్ కరాట్ చేశాడు కదా, అది మళ్ళీ ఈ మూవీకి చాలా ట్రైనింగ్ తీసుకున్నాడట. బట్ అంటే అప్పుడే తమ్ముడు అప్పుడు చూసాం ఎంత ఉన్నాడు, బట్ ఇందులో ఇంకా చాలా బాగా చేశాడు. కాబట్టి ఈ మూవీ అయితే మంచి పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నా.